అంతకుముందు యేసుక్రీస్తు పాత్ర వేసినప్పుడు కొంత పిచ్చి మెంటల్ స్టెబిలిటీ లేని ముద్రలు వేశారు. ఇవన్నీ భరిస్తూ ఈ పాత్రల్ని విపరీతంగా ఎంజాయ్ చేసి వాటికి జీవం పోసారు మీరు. మనకి ఆ నమ్మకం ఉండాలి దైవం మీద. సో నమ్మకం ఉంటే ఆ బలం మంచిది మనలో మన ద్వారా అవుతుంది, కానీ అది దైవ సంకల్పం. నేను ఇందాక చెప్పే కదమ్మా, ఆ పాట ఒకటి ఉంది కదా, దైవం మానవ రూపేణ. దైవం మానవ రూపంలో అవతరించే ఈ లోకంలో, అదేనా? అదే. సో ఇప్పుడు అవకాశం వస్తే సత్యసాయి పాత్ర మళ్ళీ సినిమా ఎవరన్నా తీస్తే, బాబా పరమపదించాక మీరేమన్నా వేసే అవకాశాలు ఉన్నాయా? ఆ దైవాంశ కూడా మీలో పనిచేస్తుందనే ఒక సంకల్పం ఎప్పుడైనా, ఒక ఆలోచన కానీ ఏమైనా వచ్చిందా? ఆయన ఇప్పుడు నేను చెప్తున్నా, సత్యసాయి బాబుగా నేను వెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా నేను వేస్తారు. అంతే అంతే, దాంట్లో డౌట్ లేదు, ఇంకో అనుమానం లేదు, ఇదే లేదు. ఆయన తలుచుకుంటే జరగంది ఏమీ ఉండదు. మీరు రాజకీయాల్లోకి రావడం అది కూడా దైవ సంకల్పంగానే జరిగింది. ఇప్పుడు ముందు ముందు మీ ప్రస్థానం సినిమా వైపు ఉంటుందా, రాజకీయం వైపు బలంగా ఉంటుందా, రెండిట్లో ఉంటారా? ఫస్ట్ మన భారత జాతి అంటాం. భారత జాతిలో ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో వర్గాలు ఉన్నాయి. అట్లాగే తెలుగు జాతి అంటాం. తెలుగు జాతిలో ఎన్నో వర్గాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. కులాల కంటే వర్గాల కంటే చాలా ముఖ్యమైనది జాతి, తెలుగు జాతి. తెలుగు జాతి గౌరవం. తెలుగు జాతికి గౌరవం లేనినాడు నీ కులానికి గౌరవం ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత. జాతి గౌరవం లేని కులాలు ఆ జాతికి వేస్ట్ అని బిలీవ్ చేస్తా. అందుకని ఇవాళ నాకు అనిపించింది, ఈ ఏజ్లో ఐఎమ్ ఆల్మోస్ట్ 70+, నాకేమనిపించిందంటే మన జాతి యొక్క గౌరవం, ఇవాళ భారత జాతిని మనం ఎలా గౌరవిస్తున్నామో అలాగే మనల్ని గౌరవించట్లేదన్న ఒక ఫీలింగ్ నాకు డెవలప్ అయ్యింది. సో తెలుగు జాతి గౌరవాన్ని కాపాడడం మీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అది రాజకీయాల ద్వారా కొంత సాధ్యం. నా తెలుగు జాతి కాదు, నాకు ముఖ్యంగా ఏంటంటే ఓల్డ్ చింతకాయ పచ్చడి అంటాం మనం, పాత చింతకాయ పచ్చడిలాగా ఎప్పుడు ఈ ముసలి ముఖాలు చూస్తూ ఉంటాం. చూసి ఇవాళ ఐటీ తీసుకుందాం, ఇంకోటి చూసుకుందాం, ఎక్కడ చూసినా బ్యాంక్స్ తీసుకుందాం, ఎవ్రీ యంగ్ జనరేషన్. వై ఓన్లీ ఇన్ దిస్ పొలిటికల్ ఫీల్డ్లో ఇంకా మన ముసలాళ్ళు కుర్చీల నుంచి లేవలేరు, ఎక్కడ ఇరుక్కుపోతారో కుర్చీలోనూ ఒక్కొక్కరు చూస్తుంటే. మీ ఐక్యూ వేరు, ఈ ముసలి వాళ్ళ ఐక్యూ వేరు, ఇవాళ యంగ్ జనరేషన్ ఐక్యూ వేరు. యంగర్ జనరేషన్ ఐ వాంట్ మై యంగర్ జనరేషన్ షుడ్ నాట్ బి, దాన్ని ఏమంటారు తెలుగులో అంతా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ యంగర్ జనరేషన్కి రైట్ టైంలో రైట్ పోస్ట్ ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద ఉంది. ఈ ముసలాళ్ళకు నమస్కారం పెడుతున్నారు, రాజకీయ నాయకులారా మీరు అయిపోయింది చాలు, మీ పరిపాలన మీ ఇది ఇక పిల్లలకి ఇవ్వండి, బాధ్యత చెప్పండి, బ్రహ్మాండంగా పరిపాలించి రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని నమ్మకం నాకుంది. అది పెద్ద కోరిక. వాళ్ళ చాలా మీ ప్రస్థానం ఒక్కొక్క ఇన్సిడెంట్ వింటుంటే దాదాపు ఒక టీవీ సీరియల్ తీయచ్చు. నాలో ఉన్నది చెడు ఉందనుకోండి, అది ప్రపంచానికి అవసరం లేదు. నాలో ఉన్న మంచి ఏదో ఉందనుకోండి, ప్రపంచంతో షేర్ చేసుకోవాలి నా వ్యూస్. సో ఐ థింక్ లైక్ దట్. విజయ్ చంద్ర గారు నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్.